V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి నామినేషన్. జిల్లా కలెక్టర్ నామినేషన్ పత్రాలు అందజేసిన రత్నప్రభ. నామినేషన్ వేయనున్న నోముల భగత్. స్వగ్రామంలో తండ్రి నోముల నరసింహయ్యకు నివాళులర్పించిన తనయుడు. కర్మన్ ఘాట్ స్వధర్మ సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాయాగం. హాజరైన బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి. పుట్టపర్తిలో ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ సేవలను కొనియాడిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. నర్సరావుపేటలో ఘనంగా మహంకాళి అమ్మవారి తిరునాళ్లు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాలో తిరుపతి లోక్సభ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి కె రత్నప్రభ నామినేషన్ వేశారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్ బాబును కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు రత్నప్రభ నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు మాల వర్గానికి చెందిన వారు కాగా, బీజేపీ మాదిగ వర్గానికి చెందిన రత్నప్రభను ఎంపీగా పోటీలో నిలిపింది. 2 లక్షలకు పైగా మాదిగల ఓట్లు తిరుపతి ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో బీజేపీ పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఆశిస్తోంది. రత్నప్రభ వెంట బీజేపీ నేతలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావులు ఉన్నారు. 1999లో గెలవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మేము ప్రజల దగ్గరకు వెళ్ళే అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మరే పార్టీ పాలనలోనూ సాధ్యం కాలేదు. గత 5-6 సంవత్సరాల్లో తిరుపతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ ప్రభుత్వ చొరవతోనే జరిగింది తప్పితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ నుంచి మీరు ఎంపీగా గెలిపించి పంపించినటువంటి ఎవ్వరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం పని చేయలేదు. సో రీజనల్ పార్టీస్ అయినటువంటి టీడీపీ, వైసీపీ చేత నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి తిరుపతి ఈ పార్లమెంటు పరిధిలోనే దేశవ్యాప్తంగా 18 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉంటే, కేవలం తిరుపతి పార్లమెంటు పరిధిలోనే 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని కేంద్ర ప్రభుత్వం మరి మంజూరు చేసింది. అవన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి. శ్రీ సిటీలో ఒకటి, అలాగే శ్రీకాళహస్తి ఏర్పాటు అభ్యర్థిని నిల్చోబెట్టాం. అటువైపు మరి టీడీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తున్నారు. అప్పుడు మీరు టీడీపీలో చాలా రకాలుగా విమర్శించారు. అన్ని రకాలుగా టీడీపీ అయోగ్యమైన పార్టీ అని చెప్పారు. మరి ఏ కారణాల చేతనో ఈ రోజున మరి పనబాక లక్ష్మి గారు నిల్చున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. టీడీపీ కనుమరుగైన పార్టీ. ఈ ఎన్నికల తర్వాత దాదాపుగా కనుమరుగయ్యేటువంటి పార్టీ టీడీపీ. సో కాబట్టి ఇక్కడ మాకు పోటీ కేవలం వైసీపీతోనే. బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రత్నప్రభ గారికి నిజమైనటువంటి పోటీ మా పార్టీకి, మా అభ్యర్థికి వైసీపీతో మాత్రమే. వైసీపీ తాను చేశానని చెప్పుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర చలవతో, కేంద్ర సమర్థనతో, కేంద్రం ఇచ్చిన సహకారంతో చేసినవి తప్పితే సొంత టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివంగత నేత నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామంలో పాలెంలో తండ్రి సమాధి దగ్గర ఆశీర్వాదం తీసుకుని పాలెం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. आयुरारोग्य अष्टैश्वर्य प्रसाद योग्यताब्रह्मश्चैवानोजमानस्य लक्ष्मी नाम्याः श्रीरामोग्येश्वर्या मनोवाञ्छाभीष्टफलसिद्ध्यर्थं रणजयरामधैश्च మా నాన్నగారి 4వ నెల మాసికం
కంప్లీట్ చేసుకోగానే నాకు నా అదృష్టం కొద్దీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలిచి నన్ను ఆయన ఆశీస్సులతోటి నాకు ఈరోజు బీఫామ్ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా ఈరోజు మా పాలెం గ్రామంలో మా నాన్నగారు సమాధానం అక్కడికి వెళ్ళి ఆయన ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళా మా నాగార్జున సార్ నియోజకవర్గం అయినటువంటి హాలియాలోని మా ఇంటికి బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు 11 గంటలకు నిడమనూరులో నామినేషన్ వేయాలని పార్టీ ఆదేశాల మేరకు మేము వేయబోతున్నాం. దానికి అనుగుణంగానే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ 2018లో ఏ విధంగా మా నాన్నగారిని వాళ్ళ ఆశీస్సులతో గెలిపించారో అదేవిధంగా ఈరోజు వాళ్ళ నోముల నరసింహయ్య గారు కొడుకుగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళ ఆశీస్సులు తప్పగా ఉంటాయని 5 సంవత్సరాల కోసం మాకు ఓటేసి గెలిపించి ఈరోజు నోముల నరసింహయ్య గారు ప్రతి ఒక్క అభివృద్ధి దిశగా ఆయన పనిచేస్తూ 2 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోవడం నిజంగా మా కుటుంబానికి తీరని లోటు. ఈ లోటుని వాళ్ళే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళే నా తండ్రిగా భావిస్తూ వాళ్ళే ముందలుండి నడిపించి ఈరోజు నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ నాన్నగారి ఆశయాల్ని కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చేరే దిశగా ఏ విధంగా అయితే కష్టపడ్డారో తప్పకుండా నేను కూడా మీ అందరి ముందుండి మీ అందరి భుజాల మీద ఎత్తుకొని తప్పకుండా నాన్నగారి ఆశయాల్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి పనిచేస్తానని మరొకసారి కోరుకుంటూ తప్పకుండా అందరూ మద్దతునిచ్చి గెలిపించాలని కోరుకుంటూ కర్మన్గఢ్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో ఘనంగా గాయత్రి మహాయాగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వధర్మ సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంలో 3వ రోజు సినీ నటి ప్రముఖ రాజకీయ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. పూర్ణాహుతి గాయత్రి మహాయాగం నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెరాస నాయకులు సముద్రాల వేణుగోపాలచారి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా సెక్రటరీ నూకల పద్మారెడ్డి, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు ఇక్కడ లక్ష్మీ గార్డెన్స్లో కోటి గాయత్రి మహాయాగం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు హోమాలు పూర్ణాహుతి చేయడం జరిగింది. దానికి గాను మహిళా మోర్చా నుంచి రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అందరం ఇక్కడ పిలిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గీతామూర్తి గారు మన రంగారెడ్డి స్టేట్ అధ్యక్షురాలు, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి గారి ఆధ్వర్యంలో లక్ష్మీ కన్వెన్షన్లో జరుగుతున్న ఈ హోమ కార్యక్రమానికి అందరం విచ్చేసి పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు అయిపోతుంది, 3rd డే ఈరోజు కంప్లీట్ అవుతుంది. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందుకు కానీ అందరూ భక్తిభావంతో ఆ భగవంతుని ఆశీస్సులతో సుఖశాంతులతో ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా విజయశాంతి గారు వచ్చారు. ప్రముఖులు చాలామంది కూడా ఇక్కడ చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందడం జరిగింది. బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి
పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ మంత్రి పల్లె మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలు పెట్టారన్నారు. పేదల కడుపు నింపేందుకు ₹2 బియ్యం పథకం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు రూపకల్పన చేసి అమలు చేశారన్నారు. అనంతరం ఎన్నికల్లో గెలిచిన పంచాయతీ సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్లు విజయ్ కుమార్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇరవై వార్డు కౌన్సిలర్ రత్నం సోదరుగా మాట్లాడుతుంటే కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఒక్కరికి కూడా పదవి ఉండేది కాదు. రాజకీయ భిక్ష పెట్టింది ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సందర్భంగా ఆ వైపున కేసీఆర్ గారు మన దగ్గర ఉన్న వాళ్ళే తెలుగుదేశం పార్టీ పెట్టింది భిక్ష ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు రాజకీయాల్లో పదవుల్లో ఉన్నాం. వాళ్ళు 17 సంవత్సరాలే, మనం 22 సంవత్సరాలు ఉన్నాం. మన ఓడిపోయినది కూడా స్వయం కృతాపరాధమే. ఇప్పటికీ మీకు తెలుసున్నదే కానీ తెలుగుదేశం పార్టీకి ఉండే కార్యకర్తలు కానీ, క్రియాశీలక సభ్యులు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేరని చెప్పి. గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ వేడుకల్లో నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మొదటి రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో తులతూగాలని ఎంపీ, ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కరోనా పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి మంచి జరగాలని కోరారు. కాగా ఈ ఉత్సవాలు 3 రోజులు జరగనున్నాయి. రోజంత వైభవంగా జరుపుతున్న కమిటీ మెంబర్స్, ఇంకా చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే వారితో పాటు వారు సహకరిస్తున్న మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తిరునాళ్ళ 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరగబోతూ ఉంది. ఈరోజు నేను, ఎమ్మెల్యే గారు ఇద్దరు పట్టు వస్త్రాలు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. మేమందరూ కూడా కోరుకునేది ఒకటే, అమ్మవారిని మన ప్రాంతాలకు సంబంధించి రైతులు సుభిక్షంగా ఉండాలి. ఈ సంవత్సరం వారు పండించిన పంటకి మంచి ఆదాయం రావాలని, అలాగే అందరికీ కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి, వీటితో పాటుగా కరోనా వల్ల కొద్దిగా ఇబ్బందులు పడ్డ వ్యాపారస్తులందరూ కూడా మన సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారందరూ కూడా కుదుటపడాలి, వారందరూ కూడా తేరుకోవాలి, ఇంకా మంచిగా బయటికి రావాలి అని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి అనంతపురం జిల్లా కదిరి ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణ వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో, ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 17.85 లక్షల రూపాయలతో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన చికిత్స అందివ్వడంలో ముందుండాలని తెలిపారు. కరోనా పట్ల ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకటరెడ్డి, వైద్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా మంది చిన్న వాటికి కూడా బెంగళూరు, అనంతపురం లక్షల్లో ఖర్చు పెట్టుకునే పరిస్థితి. వీలైనంత వరకు కూడా రిఫరల్స్ అన్నీ కూడా తగ్గించగలిగితే చాలా కుటుంబాలని మనం సేవ్ చేసిన వాళ్ళ మొత్తం. మరి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుతూ, మరి ఈరోజు
రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని ఒక మరింత మంచి సెంటర్గా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వానికి కూడా మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 2 నియోజకవర్గాలు పూర్తిగా పుట్టపర్తికి సంబంధించిన వాళ్ళైతేనేమి, కదిరి నియోజకవర్గం, మరి పక్కనే ఉన్న ధర్మవరానికి సంబంధించిన ముదిగుబ్బ నుంచి కూడా మనకు పేషెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి దాదాపుగా ఒక 10 లక్షల పాపులేషన్ని మనం క్యాటర్ చేసే ఆసుపత్రి ఇది. మరి దీన్ని మరింత మంచి స్థాయికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఓపీలో కొంచెం బర్డన్ తగ్గించడానికి ఈరోజు మున్సిపల్ లిమిట్స్లోనే ఒక 4 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా మనం కొత్త బిల్డింగ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. 4 చోట్ల ఊరికి 4 వైపులా 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఒక 10 బెడ్స్ తోటి, 2 డాక్టర్లు, అదర్ నర్సింగ్ స్టాఫ్ తోటి ఆల్రెడీ ప్రస్తుతానికి రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ఒక 6 మంత్స్లో కొత్త బిల్డింగ్స్ తోటి అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా 4 మనకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. సో దట్ కొంత బర్డన్ దీనిపైన ఓపీ బర్డన్ అయితే కొంత తగ్గుతుంది. మరిన్ని స్పెషాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి మరింత మీకు వెసులుబాటు రాబోయే రోజుల్లో ఉంటుంది. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆసుపత్రిలో మరింత మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మీ అందరూ కూడా ఎప్పటిలాగే కృషి చేస్తారని మనవి చేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మరి వీళ్ళు చాలామంది చిన్న చిన్న వాటికి కూడా బెంగళూరు, అనంతపురం లక్షల్లో ఖర్చు పెట్టుకునే పరిస్థితి. వీలైనంత వరకు కూడా రెఫరల్స్ అన్నీ కూడా తగ్గించగలిగితే చాలా కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పలుచోట్ల పార్టీ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ, దీనబంధు కాలనీ, భాగ్యనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని టీడీపీ నాయకులు తెలిపారు. తెలుగువారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కొంచెం పైకి లాగు. వర్ధిల్లాలి. జోహార్ జోహార్. జై జై తెలుగుదేశం, వర్ధిల్లాలి. జోహార్ జోహార్ జోహార్. జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, వర్ధిల్లాలి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో జిల్లా పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కళాకార కార్యక్రమంలో కొడంగల్ ఎస్ఐ పాల్గొని పలు సూచనలు చేశారు. కరోనా సెకండ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమి కొట్టాలని సూచించారు. పోలీస్ కళా బృందం గీతాలతో, నృత్యాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ రెడ్డి, ఎంపీటీసీ ముద్దప్పదొర, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరి మేలు కోరి, క్షేమం కోరి ఇక్కడికి వచ్చినటువంటి మన విలేకర్ అన్నగారికి, అలాగే మన హెడ్ కానిస్టేబుల్ సార్ గారికి, అలాగే మన కానిస్టేబుల్ సార్ గారికి, అలాగే ఎస్ఐ సార్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన చిన్నారి చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అక్కలకు, అమ్మలకు, వదినమ్మలకు, నాన్నమ్మలకు అందరికి కూడా పేరు పేరున అన్న మీకు అందరు కూడా నమస్కారం. తాగి లొల్లి పెట్టడం చాలా తప్పు. ఇంతమంది ఉన్నారు కానీ ఇక్కడ ఒక పెద్ద నదుడు ఆయన మా ఆయనలాగా ఉన్నాడు, మొత్తం లొల్లి పెడుతున్నాడు ఆయన. ఇప్పుడున్న ఈ సమాజం లోపల ఒక కొడుకు ముద్దు, 2 కొడుకులు వద్దు, 3 వద్దే వద్దు. అలాంటప్పుడు ఒకటే కొడుకు ఉండి వాళ్ళ చెల్లెలకు ఒక సంబంధం వచ్చింది,
అలా చెల్లెలకి కూడా పెళ్లి చేయలేకపోయిండు, వాడు చనిపోయి పిల్లగాడు. ఆ తల్లి ఎట్లా బాధపడుతుందని ఒక పాట ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలకించండి అమ్మా. రోడ్డు ప్రమాదములో కనుమూసిన కొడుక నే కన్న కలలను కాలరాసినవు కదరా. నా కొడుకు మంచిగా చదువుకొని లాయరో డాక్టరో టీచరో వీరో పోలీసో లేకపోతే మంచి పౌరుడో అవుతాడు అనుకుంటే ఆ కొడుకు ఆమె కళ్ళ ముంగల్నే మొత్తము రోడ్డు యాక్సిడెంట్ లోపల చనిపోతే ఆ తల్లి ఎట్లా బాధపడుతుందమ్మా అంటే, రోడ్డు ప్రమాదములో కనుమూసిన కొడుకాన్ని కళ్ళ కలలను కాలరాసినవు కదరా. రోడ్డు ప్రమాదములో కనుమూసిన కొడుకాన్ని కళ్ళ కలలను. జాగ్రత్తలు తీసుకోవాలా. కరోనా నుంచి కొంతైనా మీకు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తులతో చేతులు కలపొద్దు. మాస్కులు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలా. దగ్గర పోయి నిలబడద్దు. వేరే వాళ్ళు ఏది ఇచ్చినా దాన్ని జాగ్రత్త లేకుండా పట్టుకోవద్దు. పబ్లిక్ ప్లేస్లో సంతాలలో గుంపులుగా ఉండొద్దు. ఇప్పుడు పండుగలు పబ్బాలు కూడా ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలా. దానికి అవకాశానికి సర్పంచ్లకు ఆ కాపీ ఇవ్వడం కూడా జరిగింది పోలీసు వాళ్ళు. కాబట్టి మీరందరూ దయచేసి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలా. వేరే రకంగా మీకు ఎలాంటి మా స్టేషన్కి వచ్చి ధైర్యంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ కరోనా మీద ఇవ్వలేరు కదా. అందుకే మీకు ఈ రకంగా చైతన్యపరుస్తున్నాము. కాబట్టి మీరందరూ దయచేసి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పాలా. పెద్ద మనుషులు ఉంటారు. దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో మ్యాక్స్ విజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ లంకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గడ్డి అన్నారం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రతివారం నేత్ర పరీక్ష, దంత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిఎన్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరంలో పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నేను పిఎన్టీ కాలనీ ప్రెసిడెంట్ లంకా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా గడ్డినార పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కరోనా ఉన్న దృష్ట్యా కూడా మేము ప్రజలను ముందు దృష్టిలో పెట్టుకొని శానిటేషన్స్, మాస్కులు ఎవ్రీథింగ్ కూడా అరేంజ్మెంట్ చేసుకుంటూ సిస్టమేటిక్గా ప్రతి పౌరునికి కావాల్సిన కన్ను ముఖ్యమైనది. ఎందుకంటే చూపు అనేది ముఖ్యం కాబట్టి చూపు బాగుండాలనే సంకల్పంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకోవడానికి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఐస్ దాన్ని మ్యాక్స్ విజన్ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదే విధంగా గతంలో కూడా డెంటల్ అన్ని, బ్లడ్ క్యాంప్స్ అన్ని, ఇతరతో క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం. రాబోయే రోజుల్లో ఈ బీపీ అండ్ షుగర్ దానిలో కూడా ఏర్పాటు చేయడానికి నెక్స్ట్ మంత్ చేస్తున్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కరోనా దృష్ట్యా కరోనా ఇంజెక్షన్స్, అదేవిధంగా సంబంధిత అధికారులతో పాటు రాజకీయ నాయకులతో కూడా ఎమ్మెల్యే గారితో, కార్పొరేటర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు కరోనా ఇంజెక్షన్ మా పిఎన్టీ కాలనీలో ఫ్రీగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మాకు గడినారం ప్రజలు బాగుండాలి, పిఎన్టీ కాలనీ ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యంగా మేము ఈ మెడికల్ క్యాంప్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ మెడికల్ క్యాంప్ కూడా వస్తే బాగుంటుందని, మెడికల్ గడినారం ప్రజలు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఫ్రీ క్యాంప్ వల్ల కొంతమందికి కన్ను ఏదైతే ఉంటుందో సూక్ష్మమైనది, అది శరీరంలో అతి ముఖ్యమైనది, ఆ కన్ను బాగుండాలనే సంకల్పంతో చదువుతున్న పిల్లలు నేడు సెల్ ఫోన్లు, టీవీలు దగ్గర నుంచి చూడడం మూలంగా కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. గత రోజుల్లో ఇవి లేని కారణంగా కళ్ళకి ఎఫెక్ట్ లేదు. ప్రస్తుతం చిన్నపిల్లలు సైతం వస్తుంది కావున అటు దానిలోకి చెకప్ చేయించి ఎటువంటి నష్టము లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో గడ్డనారం ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అంటే ఫ్రీ వ్యాక్సిన్ క్యాంప్ ఎప్పుడు పెట్టే అవకాశాలు ఉన్నాయి? ఫ్రీ వ్యాక్సిన్ క్యాంప్ కూడా బహుశా ఏప్రిల్ 2nd వీక్ లోపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ డీసీ గారితోనూ
హెచ్ కృష్ణయ్య గారు డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడేది, మెడికల్ ఆఫీసర్తో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. సో కృష్ణయ్య గారు అండ్ మెడికల్ ఆఫీసర్తో పాటు ఎమ్మెల్యే గారు కూడా బహుశా రేపు హోలీ ఉంది, ఎల్లుండన్నా అవుతుండే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కార్పొరేటర్తో మాట్లాడి వీరితో సమన్వయంతో పిఎన్టీ కాలనీ కమిటీల్లో పెట్టుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంతోపాటు ముఖ్యంగా కాలనీలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో మేము స్వచ్ఛ భారత్ కింద కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని పిఎన్టీ కాలనీ నుంచి స్టార్ట్ చేస్తాం. దాన్ని కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ప్రజలు సహకరిస్తున్నాం. ప్రజలకు తగ్గట్టుగా అధికారులతో కూడా స్పందించి ఈ కార్యక్రమాలు చేపట్టడం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కరోనా దృష్ట్యా పిఎన్టీ కాలనీ ప్రజలకు ఒక ప్రెసిడెంట్గా మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది? కరోనా ఉన్న దృష్ట్యా ప్రస్తుత ప్రజలు లాస్ట్ టైం వచ్చినప్పుడు నానా అంగు ఆర్భాటాలతో ప్రభుత్వం రెడ్ జోన్ అని గ్రీన్ జోన్ అని ఇలా జోన్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటిది పట్టించుకోవడం లేదు. సో దానికి నాయకులు పట్టించుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా కాస్త చొరవ తీసుకొని దీనిపై తగు చర్యలు తీసుకున్న దృష్ట్యా మేము ఏమంటున్నామంటే ఎమ్మెల్యే గారితో కూడా సమన్వయం చేసుకొని కార్పొరేటర్ చేసుకొని పిఎన్టీ కాలనీ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదే పిఎన్టీ కాలనీకి నాంది పలికాం. ఇదే పిఎన్టీ కాలనీ వ్యాక్సిన్ కూడా ముందుగా ఇవ్వడానికి అధికారులతో సూచించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.